హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో నేనైతే లాస్ట్ 2 days వీడియోస్ చేయలేదు యాక్చువల్గా, సాటర్డే సండే. ఓన్లీ రీజన్ ఏంటంటే ఎడిన్బర్గ్ న్యూస్ వచ్చింది కదా, సో అది ఎలాగా ఫాల్స్ న్యూస్ అని మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇంపాక్ట్ అనేది ఒకసారి వస్తుంది, ఓకేనా, చెప్పేవాడు రాదనమాట. సో అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 2023లో మనకి అది రావడం జరిగింది. ఆ ఇంపాక్ట్ అలాగా ఉంది. ఓకే, సో మనకి 2023 ఇక్కడే అనుకుంటా కదా, ఈ పోర్షన్లో. సో ఈ పోర్షన్లో మనకు రావడం జరిగింది. సో అది దట్స్ ఓకే. బట్ అత్తమానికి సేమ్ అదే అంటే మట్టికి పని అవ్వదు కదా. సో ఈసారి ఫెయిల్ అయిపోయాడు కంప్లీట్గా. బట్ ఓవరాల్గా చూస్తే ఫ్రెండ్స్, మనము నిఫ్టీ ఇప్పుడున్న ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చేయమని చెప్పాను కదా ట్రేడింగ్ అనేది. నేనైతే పర్సనల్గా ఇంట్రాడేలోనే చూస్తున్నాను, స్టాక్స్ కానీ ఎవ్రీథింగ్, ఓకేనా. అసలు లాంగ్ టర్మ్ అని ఆలోచన కూడా నాకు లేదు, స్వింగ్ కూడా లేదు యాక్చువల్గా, స్వింగ్ ట్రేడ్స్ కూడా లేవు. సో ఇప్పుడు ఈ పోర్షన్ ఇది కూడా ఫిల్ అవుతాడా లేకపోతే కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాడా అనేది కూడా మనం ఏం చెప్పలేం. సో మనం చేయగలిగిందల్లా ఒకటే, ఇంట్రాడేలో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకుండా, ఇదిగోండి ఇది ఒకసారి సరిగ్గా రాలా, ఇటు ఇలా వెళ్తున్నాడు కదా, చూసారా ఎలా అసలు ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా ఎలా వచ్చాడు, చూసారా సపోర్ట్స్ ఎలా తీసుకున్నాడో. సో ఇది నేను చూపించింది మీకు డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ మాట, ఓకేనా. ఇదిగోండి ఎలా సపోర్ట్ 1 2 3 4, ఓకేనా. సో ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఇనీషియల్ది కౌంట్ చేయొద్దు, బట్ నెక్స్ట్ 3 మనం కౌంట్ చేయొచ్చు. ఇది మట్టుకు మనం కౌంట్ చేయక్కర్లా, బట్ ఈ 3, ఇదిగోండి ఇది ఇది ఇది, అవునా. సో ఇది ఈ పర్టికులర్ ట్రెండ్ కనుక మనకి అప్ మూమెంట్ స్లోగా కనుక వెళ్ళడం జరిగినా, లేదా ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకి పైకి వెళ్ళిపోయినా కూడా ఫ్రెండ్స్, మనకి ఇదిగోండి ఇలాగా ఇంకో క్యాండిల్ పడింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లేదు స్లోగా మళ్ళీ సపోర్ట్. యాక్చువల్గా విక్కిల్ నేను డ్రా చేయట్లేదు, విక్కిల్ కూడా ఉంటాయి ఇది. సో ఇలా కనుక వెళ్తే ఈ గ్యాప్ ఫిల్ అనేది జరుగుతుందని నా ఉద్దేశం అన్నమాట, ఓకే. సో ఈ గ్యాప్ ఫిల్ ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఇది. సో ఈ గ్యాప్ ఫిల్ అనేది మనకి జరగడానికి, కంప్లీట్ అవ్వడానికి, ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత అయితే ఆ రోజు ఫిల్ చేసి ఇదిగోండి ఇలా వేసేస్తారు కిందకి, మళ్ళీ అక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది నా ప్రెడిక్షన్ యాక్చువల్గా. అంటే మనం ఇంకా మార్కెట్లో ప్రజెంట్ ఇంతే కదా. సో ఇక్కడ సపోర్ట్ వచ్చింది అనుకుందాం మళ్ళీ, ఓకే, వెల్ అండ్ గుడ్. సపోర్ట్ రాలేదు, ఓకే, సపోర్ట్ బ్రేక్ చేశాడు. ఇది బ్రేక్ అయితే అప్పుడు ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అవుద్ది, కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాడు, వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేస్తాడు. బ్రేక్ అయిందా, ఓకే ఫైన్. బ్రేక్ అవ్వలేదా, ఇంక ఇక్కడి నుంచి ఇలా వెళ్తాడు అనమాట. వెళ్ళినా ఎక్కడికో వెళ్ళిపోడు. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడికి వస్తాడు, ఓకే. సో ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, అంటే ప్రాబ్లీ ఇంకొక 2-3 వీక్స్ కూడా పట్టచ్చు, అప్పుడు మనకి 22,500 అనేది రావడానికి స్కోప్ ఉంది, అవునా. సో ఇది నా ఐడియా అన్నమాట, ఓకే ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ట్రెండ్ ఇలాగ రావాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పటికన్నా అంటే నెల పట్టచ్చు, నెలన్నర పట్టచ్చు, సెప్టెంబర్ నెల అవ్వచ్చు, అది నాకు తెలియదు, ఓకేనా. లేదా నెక్స్ట్ వీక్లోనే అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ వీక్లో అంటే 2000 పాయింట్స్ పడాలి, అవ్వచ్చు, మనకు తెలియదు. అంటే ప్రాబ్లీ మనం బెస్ట్ కేసులో మంత్ ఎండ్ అనుకోవచ్చు, ఆగస్ట్ మంత్ ఎండ్కి కూడా రావచ్చు. వరస్ట్ సినారియోలో సెప్టెంబర్ నెలాఖరికి కూడా రావచ్చు. సో వన్స్ అది ఫిల్ అయిపోతే ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా 10% ఆల్ టైమ్ హైస్ నుంచి కరెక్షన్ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే 25,000లో 10% అంటే 2,500 పాయింట్స్ కిందకు వస్తుంది అనమాట. ఇది నా పిక్చరు. దీన్ని బేస్ చేసుకుని క్యాండిల్స్ ఇలా ఫామ్ అయితే ఇంట్రాడేలో ఆ పర్టికులర్ సెక్టర్స్లో, అంటే ఇప్పుడు ఆటో సెక్టర్ కొంచెం వీక్గా ఉంది, ఎనర్జీ సెక్టర్ కన్సాలిడేషన్లో ఉంది, రైల్వే స్టాక్స్ కన్సాలిడేషన్లో ఉన్నాయి, పవర్ సెక్టర్ కూడా అంతే ఆల్మోస్ట్,
కొంచెం ఎఫ్ఎంసీజీ సెక్టర్ బాగున్నట్టుంది, ఫార్మా సెక్టర్ కొంచెం బాగుంది. అలాగా ఏ సెక్టర్లో బాగుందో ఆ సెక్టర్లోనే మనం ట్రెండ్ తీసుకోవాలి, మిగతావన్నీ లైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నా ఐడియా మట్టికి. నేనైతే సో ఇంట్రాడేలోనే చేస్తాను తప్ప లాంగ్ టర్మ్ అంటే స్వింగ్ అనేది పెట్టుకోను. ఎందుకంటే మనకి ఈవినింగ్ పాజిటివ్లో క్లోజ్ అయినా నెక్స్ట్ రోజు గ్యాప్ డౌన్ అవ్వచ్చు, ఈవినింగ్కి నెగిటివ్లో క్లోజ్ అయినా నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ అవ్వచ్చు. సో అందు గురించి నా ఐడియా అయితే అది. అండ్ ఓకే, 1 minute బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము, ఒక ఐడియా వస్తుంది మనకి. ఇదిగోండి, ఇది అర్థమవుతుంది కదా మీకు నేను ఎందుకు ఇలా అంతా ఈ కథ అంతా చెప్పానంటే, అల్టిమేట్గా ఒకటే డ్రాప్ ఇలా పడదు కదా. ఇలా పడాలంటే ఏదన్నా ఒక న్యూస్ రావాలి, అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇండియా మీద ప్రాబ్లం రావాలి, ఇండియాకి ప్రాబ్లం రావాలి. అప్పుడు సింగిల్ స్ట్రెచ్ కొట్టేస్తారు, కొట్టి ఇక్కడ నుంచి ఇదంతా సపోర్ట్ ఉంది కదా. సో ఇదిగోండి ఇలాగ వచ్చి ఆల్మోస్ట్ లైక్ ఏమన్నా కొంచెం ఇంకా ఫిల్లింగ్ ఉంటే ఒకసారి కిందకి వెళ్ళేస్తాడు, ఇంకేమన్నా ఆర్డర్లు ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం లాగేసి ఇదంతా అక్కడి నుంచి మళ్ళీ ఇలా వస్తారనమాట. ఇది వేరే స్టైల్, ఇది ఏంటంటే కంప్లీట్ ఏదో పెద్ద న్యూస్ ఉండాలి, ఇంత బార్ పడాలంటే పెద్ద న్యూస్ ఉండాలన్నమాట. ఓకేనా, ఇంత పెద్ద బార్ పడాలంటే ఒక న్యూస్ ఉండాల్సింది. June 4th మనకి ఏం జరిగింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ కోalition గవర్నమెంట్ అని చెప్పి ఒక కథ చెప్పారు, బట్ ఆ కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇలా తీసుకొచ్చారు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంతే ఫ్రెండ్స్. సో విల్ సీ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.